జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. జపాన్కు చెందిన పురాతన యుద్ధ విద్య కత్తిసాం కళ అయిన టెంజెన్సీలో ఆయనకు అధికారికంగా ప్రవేశం లభించింది. దాదాపు 600 ఏళ్ల చరిత్ర కలిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన టెన్షన్ షెడోయిన్ కటోరి షిటో ర్యూ పాఠశాల భవన్కు ఈ గుర్తింపును సోగో బూడో కాంటికై సంస్థ ద్వారా 5th డాన్ గౌరవాన్ని సోకే మొరమత్సు సెన్సై నేతృత్వంలో తగేదా షింగన్ సమురాయ్ పరంపరలో గోల్డెన్ డ్రాగన్ కళ్యాణ్ గారికి స్థానం టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదును అందిస్తూ ఆయన ప్రకటించారు. ఇక్కడ టైగర్ అంటే హింస కాదు, హింసను అదుపులో ఉంచే బలం. బలం అదుపులో ఉండాలని చెప్పడం ఆ బిరుదు యొక్క అర్థం. కళ్యాణ్ గారికి తెలుసు, ఈ గౌరవం తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయం మాత్రమే. ఈ గౌరవం గుర్తింపు ఆయన బాధ్యతను మరింత పెంచాయని చెప్పక్కర్లేదు. తన నమ్మకం ఒక్కటే, ఓ దేశపు సంపద అంటే నదులు, ఖనిజాలు, అరణ్యాలు మాత్రమే కాదు, కళలతో, క్రమశిక్షణతో గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఆయన ప్రకటించారు. దృఢమైన